ఒక పక్కా ప్రణాళికతో అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ సుప్రీమోని టార్గెట్ చేసి అది సక్సెస్ అయింది. ఆపరేషన్ సక్సెస్కి వాళ్ళు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్ అయింది. నెలల తరబడి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించారు. ఖొమైనీ డైలీ యాక్టివిటీ మారిందా, మారుతోందా, ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేశారు. ఇరాన్లో అనేక మంది ఖొమైనీ ద్రోహులు ఉన్నారు. ఖొమైనీ వెన్నుపోటు పడవడానికి సహకరించే వాళ్ళతో ఇంతకుముందు ఇరాన్ అధ్యక్షుడిని, అలాగే హమాస్ చీఫ్ని ఇరాన్ అధ్యక్ష భవనంలో, సెక్యూరిటీ భవనంలోనే పేల్చి పడేయగలిగింది ఇజ్రాయెల్. అలాంటి కొంతమంది ఎవరైతే సహకరించారో వాళ్ళని ఆ తర్వాత కనిపెట్టి ఉరి తీశాడు ఖొమైనీ. మిగతా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు భయంతో వణుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖొమైనీ పోకపోతే తమ ప్రాణాలకు ముప్పని భావిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎవరిని అవతలకి తీసుకెళ్తే చాలు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గర నుండి సమాచారాన్ని సేకరించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో సీనియర్ మిలిటరీ కమాండ్ అంతా కూడా గ్యాదర్ అవుతోంది ఒకే లొకేషన్లో అన్నటువంటి విషయం తేలింది. అప్పుడు నిన్న ఉదయం 8:15 టైంలో వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నటువంటి సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడింది. వాస్తవంగా ఇదే తరహా సమాచారంతో 2024లో అక్టోబర్ రాత్రి చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. అప్పుడు ఖొమైనీ తప్పించుకోగలిగాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంటైర్ ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేసుకుంటూ ఓ పక్కన ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేసే పని అమెరికా చేస్తే, స్పాట్లో ఖొమైనీ ఉన్నటువంటి పాయింట్ని కన్ఫామ్ చేసుకుని ఆ పైన స్ట్రైక్స్ చేసింది ఇరాన్. అయితే చివరి నిమిషంలో పెజిష్కియాన్ ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఉన్నాడో తను ఆ మీటింగ్కి రాలేదు. అతను ఇంకొక గంటలో వస్తాడనగా ఈ అటాక్ జరిగింది. అందువల్ల అతను బతికిపోయాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓవరాల్గా ఖొమైనీ అక్కడికి చేరిన తర్వాత ఈ దాడి జరిగింది. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా F-22 బాంబర్ల ద్వారా విరుచుకుపట్టడంతో జరిగింది. ఓవరాల్గా ఈ 30 మంది జనరల్స్తో సహా అందరూ కలిసి ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి ఆ స్పాట్లో పేలుడు ఏదైతే వీళ్ళందరూ కూర్చున్నటువంటి భవనానికి సంబంధించినటువంటి పేలుడు దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అదే సందర్భంలో అయిపోయిన తర్వాత, కూలిపోయిన తర్వాతన అక్కడది శాటిలైట్ పిక్చర్స్, ఈ లోపల బూడిదైపోయినటువంటి ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ని ఇప్పుడు సాక్ష్యాలుగా చూస్తున్నారు.